అంటే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం భూములు సేకరించబడ్డాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా, నివాసయోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడుకోకుండా బాధ్యతారహితంగా చేశారనేది ఇక్కడ సమస్య. అదే అంటున్నాను. అదే నేను చెప్పేది ఏంటంటే మీకు నిర్మాణానికి అనువుగా నివాసయోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు, అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు. ఇంకా వేరే కృష్ణా గుంటూరు జిల్లాలో అనుకోండి, డెల్టా ఏరియాస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి, వెట్ ల్యాండ్సే ఉంటాయి. మనకి మెరక భూములు డ్రై ల్యాండ్స్ కానీ లేదా అప్ ల్యాండ్స్ కానీ దొరకవు. కాబట్టి అవి తీసుకున్న వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణయోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా అక్కడంతా కూడా ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియదు. అది చెప్పండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించినా అవి నివాసయోగ్యం నిర్మాణయోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య. తర్వాత వాళ్ళు ఆ రోజు యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో, ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా, పార్లమెంట్ చేసిన యాక్టు, ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము. ఒకవేళ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామో ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా అవి నివాసయోగ్యమా నిర్మాణయోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేదనేది ఇక్కడ సమస్య. తీసుకున్న తర్వాతనే సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా చేయలేనిది ఇక్కడ సమస్య. ఏ అవకతవకలు జరిగినా కూడా తప్పుకోకుండా ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రభుత్వ నిధులు పేదవాళ్ళ నిధులు మిస్యూజ్ అయినా లేకపోతే నిరుపయోగం అయినా దుర్వినియోగం అయినా తప్పకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటారు. తప్పకుండా ఆలోచన చేస్తారు. ఇప్పుడు దాకా అయితే దాని మీద ఏమి అవును ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. ఎక్కడంటే చట్టాలు తయారైపోయింది, ఎవరైతే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు, అసెంబ్లీ కార్యక్రమాలు గడ్డగా. ఇప్పుడు కన్నా సరే అసలైన లబ్ధిదారులకి వాటిని ఏదైనా మార్చి ఇవ్వాలనుకుంటారా? ఎంతో అప్పటికి లబ్ధిదారులు మారుస్తూ అనేది అటువంటి ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్కి పేమెంట్ చేశారు 25,000 ₹1,00,000. కాబట్టి వాళ్ళని అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు కూడా సేకరించారు. ఆ రుణాలు కూడా మిస్యూజ్ అయినాయి. ఎందుకంటే మిస్యూజ్ ఎందుకంటున్నానంటే ఏదైతే రుణం తీసుకున్నారో ఆ డబ్బులతో ఆ టిడ్కో హౌజెస్ పూర్తి చేసినట్లయితే లబ్ధిదారులు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి సుముఖంగా ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ కట్టమని బ్యాంకులు ఒత్తిడి చేస్తాం, బెదిరిస్తాం లేదా అవమానపరుస్తాం అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆ ఇంట్లోకి వెళ్ళి నివాసంగా ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకో పక్క అద్దెలు కూడా కడుతున్నారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం 2.68 లక్షల ఇళ్లలో 1.5 సంవత్సరాల్లో 90% పూర్తయిన టిడ్కో హౌజెస్ని 10% పూర్తి చేయకోకుండా కేవలం 1.5 lakh ఇళ్ళు మాత్రమే లబ్ధిదారులకు అందించింది గత ప్రభుత్వం. ఇంకా నాకు తెలిసి 1.1, 1.2 lakh హౌజెస్ని టిడ్కో హౌజెస్ని ఇప్పుడు కూడా చేయాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా టిడ్కో హౌజెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అసహనం కూడా వ్యక్తం చేసింది. మీరు నిధులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు కాబట్టి. సో అసహనం వ్యక్తం చేసినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదైతే